యేసుని గణపరచాలి. వీరిని చూసిన ప్రజలు యేసుని గణపరచాలి. మన జీవితంలో ద్వారా యేసు నామము గణపరచబడుగాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అయా దావీదు గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. అయా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. సోదరుని జ్ఞాపకం చేసుకోండి. ముగ్గురు బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలు ఎదుగుతురుగా. ఈ గ్రామములో వీరు దీవించబడుదురుగాక. ఈ గ్రామములో ఈ నామములో వీరు ఆశీర్వదించబడుదురుగాక. దేవుని దయ ఈ గృహముపై నిలచునుగాక. దేవుని కృప ఇక్కడ నిలచునుగాక. దేవుని కార్యములు వీరి ద్వారా ఈ గ్రామములో జరుగునుగాక. దేవుని ప్రేమలో వీరు ఎదుగుదురుగాక. అయా నీకే వందనాలు చెల్లిస్తాము. మేమందరం ఏకీభవించి ప్రార్థన చేస్తాం. నిశ్చయముగా వీరు దీవించబడుదురుగాక. నిశ్చయముగా వీరు ఆశీర్వదించబడుదురుగాక. అనేకులను వీరిని చూచి నిన్ను గణపరచుదురుగాక. నిన్ను ప్రభువుగా వీరు సాక్షి బిడ్డలుగా, అంతవరకు సాక్షి బిడ్డలుగా వీరు ఈ లోకములో ఈ గ్రామములో బ్రతుకుదురుగాక. వీరి బిడ్డలు ఒలీవ మొక్కల వలె అయా చిగురించుదురుగాక. అయ్యా నీలో ఎదుగుదురుగాక. నీ మందిరంలోని సమృద్ధి వలన వీరు సంతృప్తి చెందుదురుగాక. వీరికి కాపరిగా, యజమానుడుగా, ప్రభువుగా ఉండి కుటుంబాన్ని ఏలుమని మరొకసారి మీకే సమస్త మహిమ చెల్లిస్తూ అయ్యా కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించండి. సిద్ధపరిచిన ఆహారమును కూడా దీవించండి. సమృద్ధకరమైన ఆహారము తిని తృప్తి చెంది వీరిని దీవించి ఇక్కడ నుంచి వెళ్ళేలాగా సహాయం చేయండి. మరొకసారి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి కుటుంబం పేరు పేరున దీవించమని యేసు శక్తి గల నామములో ప్రార్థిస్తూ వీరందరినీ దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.